ఈ గోవాలోని ఈ పార్తగలి మఠం ద్వైత వైష్ణవులకు చాలా కీలకమైనటువంటిది అన్నమాట. అదే నిన్న కూడా చెప్పుకున్నాం. పైకి చూస్తే గోవా రాముడి ఎత్తైన విగ్రహం కోసం అసంభవమైన ప్రదేశంగా అనుభవించవచ్చు, అక్కడెందుకు అని. కానీ గౌడ సారస్వత బ్రాహ్మణ సమాజం ద్వైత వైష్ణవులకు గోవా ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ద్వైత వైష్ణవం అనేది 13వ శతాబ్దపు ఆధ్యాత్మికవేత్త మధ్వాచార్యుడు స్థాపించిన హిందూ తాత్విక సంప్రదాయం. ఇది దేవుడు ఆత్మ రెండు వేరు వాస్తవాలు అని బోధిస్తుంది. దేవుడు ఎంత సనాతనమో ఆత్మ కూడా అంతే సనాతనమని బోధిస్తుంది. జీవాత్మ పరమాత్మ అని చెప్పుకోవచ్చు. పరమాత్మ దేవుడు, జీవాత్మ ఆత్మ అని చెప్పాడు అనమాట. కాబట్టి ఈ సంప్రదాయంలో విష్ణువు సర్వోన్నత దేవుడు. రాముడు, కృష్ణుడు వంటి విష్ణువు అవతారాలు ఆరాధనకు కేంద్రంగా ఉన్నాయి వీరికి. రాముడిని విష్ణువు అవతారంగా పరిగణించినందున ద్వైత అనుచరులు రాముడి పట్ల భక్తిని పరమాత్మ పట్ల భక్తిగానే భావిస్తారు. అందుకే ద్వైత వైష్ణవ దేవాలయాలు, మఠం ఆచారాలలో రాముడికి ప్రధాన స్థానం ఉంది. అందుకనే ఈ మఠం మొత్తం రాముడిని పరమాత్మగా భావిస్తాడు. కృష్ణుని కూడా అట్లాగే ఉడిపిలో ఉన్నది. అది మధ్వాచార్య సాంప్రదాయానికి చెందిన శ్రీకృష్ణ దేవాలయమే. అక్కడ కనకదాసుకి కిటికీ నుంచి దర్శనం ఇచ్చాడు ఆయన. కృష్ణుడు కనకదాసు హరిజనుడికి ప్రవేశం లేదు కాబట్టి ఆయన రాడు. అందుకని ఆయన బయట నుంచుని పాపం చూడటానికి ప్రయత్నించాడు. బయట దడం పెట్టుకుందాం అనుకుంటే నీకన్నా నాకు భక్తుడు ఎవరని చెప్పి కనకదాసుని కోరి వెనుక వైపుకు మారి కారుణ్యమును చూపే కరుణామూర్తి అని పద్యంలో చదువుకుంటాం మనం. అందుకని కనకదాసు కోసం ఆ కిటికీ వైపు తిరిగి ఆయన దర్శనం చేసుకోవడానికి బయట తిరిగాడు అనమాట. అందుకనే ఇప్పుడు కూడా మనం ఉడిపిలో దర్శనం కిటికీలో నుంచే దర్శనం చేసుకుంటాం శ్రీకృష్ణుని అక్కడ. అంటే భక్తుడు మనస్సులో పూర్తిగా ఆ భక్తి నెలకొంటే ఇంకా భగవంతుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందన్నమాట. అందుకనే 12వ అధ్యాయం భక్తి యోగంలో తాను మేనుగాక తానయ్యుండుటయే భక్తి స్వరూపము అని కూడా సారాంశం మనం విన్నాం చాలాసార్లు. అంటే తాను మేనుకాక అంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కదా, ఈ శరీరం నేను కాదు, ఆత్మనే నేను, దేవుణ్ణే నేను, ఆత్మే నేను అనే భావం. అంటే తాను మేనుకాక తానై ఉండుటే అంటే తాను ఆత్మై ఉండుటే మనం అంటే ఆ స్వరూపంలో మనం నిలబడిపోయి ఉంటాం. మన మనస్సు, ఆ మనస్సులో మిగతా భావాలు ఏమీ లేకుండా తాను ఆత్మ అంతర్ముఖుడై తాను ఆ స్థితిలో నిలబడటం అనమాట. తన స్థితిలో తన అసలు వాస్తవ రూపమైన ఆత్మస్థితిలో తాను నిలబడటం. అందుకని తాను మేనుకాక తానయ్యుండుటే భక్తి స్వరూపం అన్నాడు. పరమభక్తి యొక్క లక్షణం అది అన్నమాట. అలాంటి భక్తుడు కనకదాసు. అలాంటి కనకదాసు ఉడిపిలో ఉన్నాడు. ఆ ఉడిపి ఈ గోవాకి చాలా సరిహద్దులో ఉంటుందన్నమాట. ఈ గోవాలో అంటే అది కూడా ఇప్పుడు వస్తున్నాం, మనం చూద్దాం. రాముడు, కృష్ణుడు వంటి విష్ణు అవతారాల ఆరాధనకు కేంద్రంగా ఉన్న వాళ్ళకి మధ్వ సాంప్రదాయం వాళ్ళకి రాముడిని విష్ణు అవతారంగా పరిగణించినందున ద్వైత అనుచరులు రాముడి పట్ల భక్తిని పరమాత్మ పట్ల భక్తిగా చూస్తారు. అందుకే ద్వైత వైష్ణవ దేవాలయాలు, మఠము ఆచారాలలో రాముడికి ప్రధాన స్థానం ఉంది. 550 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ పాట్టగలి మఠం గౌడ సారస్వత బ్రాహ్మణుల కోసం ఏర్పాటైన మొట్టమొదటి వైష్ణవ మఠం. ఇది దక్షిణ గోవాలోని కనకోనాలోని కుషావతి నది ఒడ్డున ఉంది. అంటే కర్ణాటక సరిహద్దులో ఉంది ఇది కూడా. మఠం శతాబ్దాలుగా గోవా తీర ప్రాంత గోవా తీర ప్రాంతం నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుండి వచ్చిన సారస్వత హిందువులకు సాంస్కృతిక కేంద్రంగా ఉందన్నమాట. శ్రీశైలము, కాశీ ఇలాంటివన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా శైవులకి ఎలా ఆరాధనా స్థలాలు అయ్యాయో అలాగే వైష్ణవులకి ఇది సాంస్కృతిక కేంద్రంగా ఉందన్నమాట. ద్వైత మాత అనుచరులకి. ఒక మఠం అనేది
ధార్మిక బోధన, ఆరాధన, సమాజ మార్గదర్శకత్వానికి కేంద్రంగా పనిచేసే ఆధ్యాత్మిక మఠం. మఠం అనేది ఏం చేస్తుంటే ధార్మిక విలువలని సమాజంలో వ్యాప్తి చేస్తుందన్నమాట. తాను ఆదర్శంగా ఉండి మార్గదర్శనం చేస్తుందన్నమాట. అంటే మఠంలోని సభ్యులందరూ ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ ఆదర్శాన్ని ప్రజలలో నాటడానికి ప్రయత్నిస్తారు. అక్కడికి వెళ్ళే ఆ భక్తులు, ఆ అనుచరులందరూ కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. 1510 నుండి 1961 వరకు, అంటే సుమారుగా 450 సంవత్సరాలు గోవా పోర్చుగీసు పాలనలో ఉంది. పోర్చుగీసు బుడతలనే వాళ్ళు మనవాళ్ళు. అక్కడ పోర్చుగీస్ అంటే మిగతాదంతా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తే గోవాని పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించారనమాట ఆ ప్రాంతాన్ని. ఆ సమయంలో అనేక హిందూ దేవాలయాలు, హిందూ సంస్థల మాదిరిగానే ఈ మఠం కూడా మిషనరీ ఒత్తిడి, ఆంక్షలు, ఆవర్తన స్థానభ్రంశాన్ని ఎదుర్కొంది. వీటన్నిటినీ నాశనం చేయడమే కదా అందుకని అలాంటి ఒత్తిడులన్నింటినీ మఠం కూడా ఎదుర్కొంది ఆ సమయంలో, ఈ 451 సంవత్సరాల్లో. అయినప్పటికీ అవి మనుగడ సాగించాయి. అంటే పూర్తిగా నాశనం అవ్వాల, అది అలా మనుగడ సాగించుకుంటూ వెళ్ళినాయి. పార్తగలి మఠం కూడా అలాగే ఉంది. ఇది సారస్వత్ సమాజానికి చెందిన శ్రీరాముని పురాతన గౌరవనీయమైన విగ్రహం అయిన శ్రీ వీర మూలరామ అసలు రాముడు దేవరుతో మూలరామ దేవరుతో సహా పవిత్ర విగ్రహాలు, గ్రంథాలు, ఆచారాలను సంరక్షించింది ఈ మఠం. ఈ 451 సంవత్సరాల ఒత్తిడిలో కూడా రక్షించుకుంటూ వచ్చింది. దీపం మిణుకు అంటే ఆ తర్వాత కాస్త ఒత్తిడి పైకి ప్రదరించి కొంచెం పైకి లేపామనుకోండి, బాగా జాజ్వల్యమానంగా కాంతినిస్తుంది కదా. అలాగే ఇప్పుడు మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మిణుకు ఉంటూ ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఇవాళ మళ్ళీ వెలుగొందుతున్నాయి అన్నమాట. మళ్ళీ పునర్జీవనాన్ని పొందుతున్నాయి, పాత వైభవాన్ని సంతరించుకుంటూ ఉన్నాయన్నమాట. పార్తగలి మఠం మొదట వలసరాజ్య పూర్వకాలంలో, అంటే ఈ వలసరాజ్యం అంటే వీళ్ళు ముస్లిములు, అలాగే ఈ క్రైస్తవులు, ఆంగ్లేయులు రాకముందు, అలా ముందు పూర్వకాలంలోనూ ఆ తర్వాత వలస రాజ్యాల కాలంలో కూడా సాంస్కృతిక పరివర్తన తరంగాల మధ్య ఒక ప్రాంతంలో హిందూ కొనసాగింపునకు బలమైన కోటగా మారిందనమాట. అంటే అన్ని ఒత్తిడుల్లో కూడా అది వెనక్కి తగ్గకుండా కాపాడుకుంటూ వచ్చింది మన సంస్కృతిని. బలమైన కోటగా మన హిందూ సాంప్రదాయ కొనసాగింపుకు బలమైన కోటగా నిలిచిందనమాట ఈ మఠం. గోవాలో నిండైన రామభక్తి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అయోధ్యలో గోవా భవన్ కోసం భూమిని సేకరించే ప్రణాళికలను ప్రకటించడం ద్వారా 77 అడుగుల కాంస్య విగ్రహానికి మద్దతు ఇవ్వడం ద్వారా రాముడి పట్ల తన ప్రభుత్వానికి ఉన్న భక్తిని పదే నొక్కి చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఉన్న అధికారులు, అలాగే పరిపాలకులు దేవుడి గుళ్ళోకి వెళ్తే మనకి ఎక్కడ ముస్లింలు ఓటేయరో, లేకపోతే ఎక్కడ క్రైస్తవులు ఓటేయరో అని చాలా బిడియంగానే వెళుతూ ఉండేవారు కాదు ఎక్కువ మంది. ఏదో కొంతమంది వెళ్ళేవారు. అయితే దాంతోపాటుగా వాళ్ళ చర్చిల్లోకి వెళ్ళి సిలువ వేసుకుని, అలాగే వాళ్ళ మసీదుల్లోకి వెళ్ళి టోపీలు పెట్టుకుని అక్కడ ప్రార్థనలు, అలాగే నమాజులు చేసేవాళ్ళు. అంటే వాళ్ళు వచ్చి ఎప్పుడు మన దేవాలయాల్లో ఎవరో చేయలే, అటు క్రైస్తవుడు కానీ ఇటు ముస్లిం కానీ. నిజంగా లౌకిక రాజ్యం అంటే వాళ్ళని మన గుడులలోకి తీసుకురాగలిగిన అప్పుడే నిజంగా ఇక్కడ లౌకిక రాజ్యం ఏర్పడుతుంది. అంటే సర్వభారత సమభావం ఏర్పడుతుంది. అది హిందువులకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు ఉందంటే హిందువుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశోపనిషత్తు. ఆ ఈశోపనిషత్తులో మొట్టమొదటి శ్లోకమే అది. ఈశావాస్యమిదం సర్వం యత్నించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేదా మాగృత కస్య సిద్ధులు. అంటే ఈ సర్వము పరమేశ్వరుడిదే, అందులో నీకు ఎంత కావాలో అంత నీవు గ్రహించు జీవనానికి, మిగతాది మళ్ళీ
ఈ సమాజానికి అంటే సమాజ పరమేశ్వరుడికి అప్పగించు అని చెప్పి ఆ శ్లోకం యొక్క అర్థం. ఇంతకన్నా కమ్యూనిజము లేదు, ఇంతకన్నా సమానత్వం లేదు. అంతటి గొప్ప శ్లోకం అది ఈశోపనిషత్తులో. అందుకనే మనకున్న 108 ఉపనిషత్తుల్లో మొట్టమొదటిది ఈశ ఉపనిషత్తే. అందులో మొట్టమొదటి శ్లోకం చెప్పేదే అది. కాబట్టి హిందువులు అసలు ఎప్పుడూ లౌకికమే. లోకం అంతా తనదే అని భావించేవాడు. అంటే లోకాన్ని తనగా మార్చాలని చూడడు, లోకంలో ఉన్నటన్నిటినీ గౌరవించేవాడు అన్నమాట హిందువు అంటే. ఇలా ఈ పరిపాలకుడైన ప్రమోద్ సావంత్ అక్కడ ఈ కాంస్య విగ్రహానికి మద్దతు ఇవ్వటం, అక్కడ కావలసిన భూమిని సేకరించడం, ఇవన్నీ కూడా అంటే ఇప్పటి ఉన్న ప్రభుత్వానికి భక్తి ఉంది మన సమాజం పట్ల, మన సంస్కృతి పట్ల అని చెప్తున్నారు. అందుకని భక్తిని ఆయన ఏం చెప్పారంటే ప్రభుత్వానికి ఉన్న భక్తిని, రాముడి పట్ల ప్రభుత్వానికి ఉన్న భక్తిని పదే పదే నొక్కి చెప్పాడు ఆయన. అంత సాహసం చేసే ముఖ్యమంత్రులు మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంటే మళ్ళీ పూర్వస్థితి తొందరగా వస్తుంది. ఫిబ్రవరి 24లో సావంత్ తన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలతో కలిసి కొత్తగా నిర్మించిన రాముడి విగ్రహాన్ని, రాముడి ఆలయంలో ప్రార్థనలు చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి అయోధ్యకు వెళ్ళారు. దీనిని రాష్ట్ర మందిర్ అని పిలిచారు. జనవరి 22, 24న ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రోజున గోవా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వేడుకలు జరిగాయి. కానకోన, మార్గోవా వంటి పట్టణాల్లో ర్యాలీలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలు జరిగినట్లు పనాజీకి చెందిన హెరాల్డ్ గోవా నివేదించింది. ఈ హెరాల్డ్ గోవా అనేది అక్కడ పత్రిక అన్నమాట. ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాలు 3 రోజుల పాటు ధార్మికపరమైన కార్యక్రమాలు నిర్వహించాయి. కర్ణాటకలోని ప్రసిద్ధ ద్వైత కేంద్రం ఉడిపి 250 కిలోమీటర్ల దక్షిణంలో ఉందన్నమాట. అక్కడ తరహాలో ఈ రెండింటికి అంత దూరం ఉంది, ఉడిపికిను ఈ గోవాకి, ఈ మఠానికి. ఉడిపి తరహాలో కాకుండా ఈ పార్తగాలి మఠం పశ్చిమ తీరంలోని స్థానిక సారస్వత సమాజంలో పాతుకుపోయిన ఒక ప్రత్యేకమైన వైష్ణవ సాంప్రదాయాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ మఠం 550 సంవత్సరాల వేడుక రాముడికి పెద్ద ఎత్తున నివాళి అర్పించడానికి సరైన క్షణం, ప్రదేశం కూడా. ఆ క్రమంలో గోవాను పార్టీలకు అతీతంగా, పార్టీలకు స్వర్గధామని పిలవడం సరికాదు. అంటే ఇక్కడ పార్టీలు చేసుకోవడానికి పబ్బులు ఉన్నాయని అనుకుంటాం కదా మనం, ఇతర రాష్ట్రాలలో అలాగే అనుకుంటారు. అలా అనుకోవడం సరికాదు. ఇక్కడ కొలువైన ప్రపంచంలోని ఎత్తైన రాముడి విగ్రహం గోవాలో బీచ్లు, రాత్రి జీవితం కింద చాలా పురాతనమైన ఆధ్యాత్మిక ప్రవాహం ప్రవహిస్తుందని గుర్తు చేస్తుంది ఈ విగ్రహం. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఇంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంతరించుకున్న గోవా ప్రజల చేత పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత సహా 9 సంకల్పాలు చేయించారు. అదే సమయంలో గోవా పవిత్ర భూమికి దాని స్వంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఉంది. శతాబ్దాలుగా భక్తి, సాధు సంప్రదాయాలు, సాంస్కృతిక క్రమశిక్షణ నిరంతర ప్రవాహం ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేసింది. గోవా దాని సహజ సౌందర్యంతో పాటు ఈ భూమి దక్షిణ కాశీ అనే గుర్తింపును కూడా కలిగి ఉంది అంటూ ఘనమైన భారతీయ ఆధ్యాత్మిక చరిత్రను యావత్ భారతీయులకు గుర్తు చేయడం ద్వారా ఇలా చరిత్ర అడుగున మరుగుపడిపోయిన అనేక ధార్మిక కేంద్రాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిది అని తన ప్రబోధ యాత్ర ముగింపులో ప్రధాని మోడీ పరోక్షంగా చెప్పారు. అంటే మోడీ ఈ 10 రోజుల సాయిరాము నుంచి జై శ్రీరామ్ దాకా నవంబర్ 19 నుంచి నవంబర్ 28 దాకా చేసిన యాత్రలలో ఆయన చేసిన ప్రబోధం ఏమిటంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి, అప్పుడే మనని ప్రపంచం గౌరవిస్తుంది, గుర్తిస్తుంది అని గుర్తు చేశారన్నమాట. ఆ 9 సంకల్పాలు మొన్న కొన్ని చెప్పుకున్నాం, ఇవాళన్నీ ఒకసారి పునశ్చరణ చేశాం. స్వస్తి.